సార్ గాడ్ సైడ్ డిమాండ్ చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వస్తున్నారు సార్. Sir, they entered the island, sir. Track and guide them immediately. Ask them to move forward. అతని పేరు విశ్వనాథ్ రామచంద్ర, లండన్ బేస్డ్ బిజినెస్ మ్యాన్. తన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం దావోస్ వరల్డ్ బిజినెస్ సమిట్ కి అటెండ్ అయ్యాడు. Good morning all, I am Vishwanath Ramchandra. Thank you for inviting me for the World Business Summit 2020. I'm really glad to share the stage with the eminent personalities from different parts of the world. Whenever I meet my business partners, my colleagues, my employees, they always have the same question for me, what is the most important quality of a successful businessman? According to me, a businessman has no friends, no enemies, no emotions, and no deviations. And all he loves is the color of money. మార్నింగ్ స్పీచ్ ఎరగదీశారు. తెలుగురా? Yes. Please come. I'll call you back. Okay, sir. Please. By the way, I am Industrial Minister Bhikshapati. Oh. ఈయనేమో ఫైనాన్స్ మినిస్టర్ మాణిక్రావు గారు. Namaste. అజయ్ సారథి ఎంపీ. Hello, sir. దిస్ ఈజ్ మిస్టర్ జయ్. Hi, Jay. Hi. లండన్లో బిజినెస్ చేస్తూ అక్కడ 18,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఆ దేశంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్నారని ఇప్పుడే మా జయ్ చెప్పాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ విశ్వనాథ్ గారు. మీరేమో లండన్లో ఉండి ఎక్కడెక్కడో బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. మేమేమో మా తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టమని ఆహ్వానించడానికి వచ్చాం. Great initiative. హౌ కమ్ 200 ఏళ్ళు మనల్ని పాలించి దోచుకున్న బ్రిటిష్ గడ్డ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారు? విశ్వనాథ్ గారు, మీరు పెట్టుబడులు పెడితే గిడితే ఇండియాలోనే పెట్టాలి. ఎంప్లాయ్మెంట్ ఇస్తే మన రాష్ట్రానికే ఇవ్వాలి. ట్యాక్సులు కడితే గిడితే మన దేశంలోనే కట్టాలి. ఎందుకంటే మీరు తెలుగువారు కాబట్టి. మీరు వచ్చి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టండి. సీఎంకి చెప్పి సింగిల్ విండో పర్మిషన్స్ ఇప్పిస్తాం అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. Thank you for the invitation. I'll definitely think about it. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రపోజల్తో ఇక్కడికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్రకి సింగిల్ విండోలు అన్ని పర్మిషన్స్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారు. వాటితో ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి 1,600 crores లోన్ రేస్ చేశాడు. ఫస్ట్ బంచ్లో 500 crores వచ్చాయి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ని మిడిల్లోనే ఆపేసి డబ్బుతో పారిపోయాడు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ ఇతనిపై కేసు పెట్టాయి. అలా పారిపోయిన వాడు ఈ విధంగా కొందరి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి మనతో ఆడుతున్నాడు. Sir, God says calling. We have to go. Sir, please. నా డిమాండ్కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ సి జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్. నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకొని ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్స్కోండి అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామనో డబ్బు సంపాదిద్దామనో రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్కి సర్ప్రైజ్కి అటెండ్ కావాలని ఇండియాలో అడుగుపెట్టాను. లిఫ్ట్ ప్లీజ్. హలో.
రేయ్ నువ్వు రే సీతారాం రేయ్ గాడ్సే ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. రేయ్ గాడ్సే రేయ్ ఎలా ఉన్నావురా? ఇంకా మర్చిపోలేదు అది. ఎలా మర్చిపోతావురా? రేయ్ ఇందాక నుంచో బెంచ్ కార్ వెళ్ళింది, అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయాడో తెలుసారా? ఇంకా మారలేదేంటా నువ్వు? నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. 15 ఏళ్ళైందిరా నేను చూసి. నా బండి గుర్తుందా? ఆగా నేను ట్రై చేస్తా. చాలా లేదురా. పోనీ. ఎవరొచ్చారో చూడండి రా. గాడ్సే మన గాడ్సేనే కదా? గాడ్సే గాడ్సే ఎంత మారిపోయాడు. అలా పిలవకుండా అది కోపం వస్తుంది. అలా పిలవద్దన్నా? మా వరకు నువ్వు గాడ్సేనేరా. బాగున్నారా? మన సైంటిస్ట్ ఏంట్రా? రాఘవ పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా? వాళ్ళు రాలేదా? ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? మన స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. ఆగిపోయాడు. అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మా ఆత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా. షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మా ఆత్మ. రేయ్, అది నా పేరు కాదు.
డబ్బుతో పాటు వాడిని తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు, వాడిని లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. ఈ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. వాడు మా నాన్న వదిలి వెళ్ళిపోయాడు పెద్దమ్మా. అసలు ఏమైందిరా? సైన్యానికి కావాల్సిన కొన్ని రాజుల నుంచి వెళ్ళాను.